రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి చదువుకుందామా? రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయు మనేను. ఏలియా ఎలీషా ఇద్దరు అద్భుతమైన ప్రవక్తలు, ఇద్దరు అద్భుతమైన దైవ సేవకులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ఒక సీనియర్గా ఒక మాటలో చెప్పాలంటే దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన ఏలియా ఎలీషాను అడుగుతా ఉన్నారు. ఏమనంటే, నీకేం కావాలో కోరుకో, ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. ఒకసారట ముగ్గురు నల్ల జాతీయులను ఆఫ్రికా దేశానికి చెందిన వారికి దేవుడు ప్రత్యక్షమయ్యి వారిని అడిగారంట, మీకేం కావాలో కోరుకోండి. దేవా ఏదైనా పర్లేదా? మన ఫస్ట్ ప్రశ్న అదే కదా, ఏది కావాలో కోరుకోండి, ఏదైనా పర్లేదా అంటే గొంతెమ్మ కోరికలు కోరడానికి, ఆ తర్వాత ఎవ్వరు ఊహించనివన్నీ మనం పొందేసుకోవాలని అలా మనం ఆశపడుతూ ఉంటాం. అలా ఎవరైనా ఆఫర్ ఇవ్వగలిగితే అది దేవుడిస్తే ఇంకా మామూలుగా ఉండదు. సరే, ఫస్ట్ వ్యక్తి దేవుని అడిగాడంట, నా చర్మ రంగు నాకు నచ్చట్లేదు దేవా, నాకు అమెరికన్స్ని చూసినప్పుడల్లా నాకు బాధ కలుగుతుంది, నాకు అసూయ కలుగుతుంది, నన్ను ఒక అమెరికన్ లాగా నా చర్మ రంగు అంతా మార్చేయి. దేవుడు అనంట గ్రాంటెడ్ అనగానే ఇంకా మామూలుగా లేదు మనోడే ఆనందం, సంతోషం. హీ వాజ్ సెలబ్రేటింగ్. సరే, రెండో వాడిని దేవుడు అడిగారు, నీకేం కావాలి? ముందు ఒక ఆయన అడిగేశాడు కదా, ఇంకా అదే దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కాపీ పేస్ట్ బ్యాచ్ ఉంటారు, తెలుసా మీకు? సేమ్ ఇంక అంతే అనమాట, మక్కి టు మక్కి. ఇప్పుడు ఇతను అన్నాడు, దేవా సేమ్ అతని లాగానే నాకు కూడా దయచి, నాకు కూడా అదే ఆశ. దేవుడు అన్నారు గ్రాంటెడ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆనందంగా ఉన్నారు. మూడో వ్యక్తి వీళ్ళలాగా వెళ్ళిపోతారని మీరు అనుకుంటారేమో, ఆయన అలా అడగలేదండి. మూడో వ్యక్తిని దేవుడు అడిగారు, నీకేం కావాలి? ముందు తెల్లగా మార్చిన ఇద్దరిని మళ్ళీ నల్లగా మార్చేయండి అయ్యా, నాకున్న ఒకే ఆశ. అంటే ఇతనికి ఆనందం ఏమొద్దు, ఇప్పుడు ఇతను ఏదో ఒకటి పొందుకోవచ్చు, ఆ చర్మ రంగు ముఖ్యము కాదు. దేవుడు మనల్ని ఏ రూపంలో చేసినా అందంగానే చేశాడు. ఆయన రూపంలో ఆయన మనల్ని సృజించాడు. దేవుడు మనకిచ్చిన ఫిజిక్ని బట్టి, దేవుడు మనకిచ్చిన రూపాన్ని బట్టి, దేహాన్ని బట్టి స్తుతించాలి, ఎందుకంటే ఈ దేహం దేవుని ఆలయము. అయితే ఆ మూడో వ్యక్తిలో ఉన్న మనసు, దుష్ట మనసు ఎలాంటిదంటే, అతని కోరిక ఎలా ఉందంటే ముందున్న ఇద్దరి ఆనందాన్ని తీసేసే కోరిక. ఇక్కడ ఏలియా అనే ప్రవక్త ఎలీషా అనే ప్రవక్తను అడుగుతున్నారు, ఐఎమ్ గోయింగ్ టు గో అవే ఫ్రమ్ యూ, నేను ఇంకా కొద్దిసేపట్లో నీ దగ్గర నుండి నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను నీకు అందుబాటులో ఉండను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీ కోసం ఏమీ చేయగలను, నేను నీకు ఏమీ ఇవ్వగలను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీషా ఏలియా వలన ఏ విధమైన మానిటరీ బెనిఫిట్ పొందినట్లుగా మనకు కనబడట్లేదు. జీతానికో లేదంటే ఏదన్నా ధనం ఇస్తానంటేనో ఎలీషా ఏలియా వద్దకు రాలేదండి. ఏలియాతో లేదంటే ఏలియాను వెంబడించడానికి, ఏలియాకు పరిచర్య చేయడానికి ఎలీషా ఎటువంటి మానిటరీ బెనిఫిట్ చూసి ఆశపడి రాలా. దేవుని చిత్తము, దైవజనుడు పిలిచాడు, ఈయన గొప్ప దైవ సేవకుడు, గొప్ప ప్రవక్త, ఆయనతో నేను ఉంటే నాకు దీవెన, ఆయనకు లోబడి ఉంటే నాకు దీవెన, ఆయన చేతుల మీద నీళ్లు పోసినా నాకు దీవెనే, కాబట్టి నా పనిని, నా ప్రొఫెషన్ని నేను విడిచిపెట్టి వస్తానని ఎలీషా ఒక సమర్పణతో ఏలియా అనే ప్రవక్తతో ఉండి, ఆయన జీవించినంత కాలము, ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన వెంట వెళ్తూ ఆ దైవజనుడు చెప్పిన మాట చెప్పినట్లు చేస్తూ సాగాడు. ఒక మాట మీకు చెప్పమంటారా? ఏదో ఆశించి దేవుని పని చేసినప్పుడు మనకు వచ్చే ప్రతిఫలం కన్నా ఏమి ఆశించకుండా, దేవా నువ్వు చెప్పింది చేస్తా, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏది వద్దంటే అది మానుకుంటా, ఏది చేయమంటే అది కష్టమైనా చేస్తానని సమర్పణతో కూడిన మనసుతో హృదయపూర్వకంగా దేవుని వెంబడించి సేవించినప్పుడు దేవుడిచ్చే రివార్డ్, దేవుడిచ్చే ప్రతిఫలము, బహుమానం అది అత్యధికంగా ఉంటుందండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ లోకంలో ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనుషులు ఏది చేసినా కూడా దెర్ ఇస్ ఆల్వేస్ అ కమర్షియల్ ఆస్పెక్ట్ అటాచ్డ్ టు ఇట్. ఏది చేసినా డబ్బు గురించి ఆలోచన చేస్తా, ఇది చేస్తే, వీరితో మాట్లాడితే, వీరితో స్నేహం పెంచుకుంటే మాకు వాళ్ళ నుండి ఎలాగ డబ్బు రాబట్టుకోగలం, వారి నుండి మేము ఎలా ఉపయోగం పొందగలం అనే ఆలోచనతోనే లోకస్తులు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. నేటి సమాజంలో, స్వార్థపూరితమైన సమాజంలో కొన్నిసార్లు
దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి కూడా కేవలం దేవుని కొంతమంది ఎందుకు వెంబడిస్తారంటే వారు అప్పులు తీరిపోవడానికి, అంతే. అదొక్కటి తీరిపోతే చాలు, ఇంకా మళ్ళీ దేవునికి దేవా మళ్ళీ కలుద్దాం ఎప్పటి వరకు, మళ్ళీ అప్పులు వచ్చే వరకు, ఇంక అప్పటి వరకు కనబడరు అన్నమాట. అందుకనే ఆత్మీయ తండ్రి గారు మొన్న శుక్రవారం ఒక మాట చెప్పారు. కొంతమంది దేవుని దగ్గరకు రావాలంటే ఈ రెండు జరగాలంట. అదేంటంటే డబ్బన్నా పోవాలంట, జబ్బన్నా రావాలంట. ఏంటండి? డబ్బన్నా పోవాలి, జబ్బైనా. ఈ రెండు లేకుండా అంతా బాగుంది, సాఫీగా సాగుతూ ఉంది బ్రతుకు బండి అంటే అంత త్వరగా అంత ఈజీగా దేవుని సన్నిధానానికి రావడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఏదో కావాలి, ఇంకా అది ఉంటే చాలా, అంతే. ఇంకా దేవుడు అక్కర్లా, ఆత్మీయత అక్కర్లా, పరిశుద్ధ జీవితం అక్కర్లా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అక్కర్లా, వాక్యము అనుభవాల్లో సాగడము అక్కర్లా, సమర్పణ అక్కర్లా, మందిరంలో పరిచర్లో వాడబడి ఇంకేవేమీ లేవండి. నాకు కావాల్సిన దేవుడు ఇచ్చేస్తే చాలు, దట్ ఈస్ ఆల్ ఐ నీడ్ అని వెంబడించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎలీషా అనే ప్రవక్త మనకు ఒక మాదిరికరమైన ప్రవక్తగా కనబడుతున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే హీ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పవర్ఫుల్ అని చెప్పండి ఒకసారి. ఆమేన్. పవర్ఫుల్ మ్యాన్ అని. మామూలు వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుని సేవించిన వారు దైవజనులు చాలామంది ఉన్నారు. కానీ శక్తి కలిగిన దైవజనులు కొంతమందే ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో అక్కడక్కడ మనకు కనబడతారు. దేవునితో నడిచిన వారు చాలామంది ఉన్నారు, దేవుని గణపరిచిన వారు చాలామంది ఉన్నారు, మాదిరికరంగా జీవించిన వారు చాలామంది ఉన్నారు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో. అయితే ప్రవక్త అయిన ఎలీషా యొక్క స్థానం మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానమే దేవుని వాక్యం. ఎందుకంటే హీ లివ్డ్ అ వెరీ పవర్ఫుల్ లైఫ్. ప్రభావవంతమైన శక్తివంతమైన జీవితాన్ని దైవజనుడు జీవించారు. ఆ మాటలు ఎందుకో కూడా నేను ఇంకా క్లియర్గా ముందుకు వెళ్తూ ఉండగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఎలీషాని అడుగుతున్నాడు, నీకేం కావాలి, నేను నీకు ఏమి ఇవ్వాలని నీవు కోరుతున్నావు? ఎలీషాకు తెలుసు ఏలియా ప్రవక్త ఏదైనా చేయగలడు అని. ఎందుకంటే ఆయన దేవుని ప్రవక్త, ఆయన దగ్గర దేవుని శక్తి ఉంది. యేసయ్య కూడా అదే చెప్పారు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నేను జరిగించినవి ఇంకా అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది జీవితాల్లో దేవుని జీవం ఎందుకు కనబడట్లేదంటే దేవునితో సరిగ్గా నడవట్లా, దేవుని మీద సరిగ్గా ఆధారపడట్లా, విశ్వాస పరిమాణం చాలా తక్కువగా ఉంది. అందువల్లే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు కొన్నిసార్లు మనం పొందుకోలేకపోతా ఉన్నాం. But I'm very happy to say that this place is a place where God is performing His miracles and exhibiting His power to the world. Hallelujah. ఈ స్థలము, ఈ మందిరము దేవుని సన్నిధితో నింపబడింది కాబట్టి, దేవుని ప్రభావంతో నింపబడింది కాబట్టి ఇక్కడ మందిరంలో దేవుని శక్తి ఉంది, దేవుని శక్తి కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు అద్భుతాలు చేశారు, చేస్తూ ఉన్నారు, చేయబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఇప్పుడు ఎలీషా ప్రవక్తకు తెలుసు ఏలియా ప్రవక్త దగ్గర దేవుని శక్తి, నేనే దైవజనుని వెంబడిస్తున్నాను, నేను ఏ దైవజనునితో పరిచయం చేస్తున్నాను, ఐ నో హీ ఈజ్ నో ఆర్డినరీ మ్యాన్. నాకు తెలుసు ఆయన సామాన్యుడైన వ్యక్తి కాదు. చూడండి, దూరం నుండి వెంబడించే వారి యొక్క అబ్జర్వేషన్ ఒక రకంగా ఉంటే దగ్గరగా ఉండే అబ్జర్వేషన్ మరొక రకంగా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఆత్మీయ తండ్రి గారు మీకు ఒక లెవెల్లో తెలుసు. అంటే మీరు వినే ప్రసంగాలను బట్టి, సాక్ష్యాలను బట్టి, దైవజన్ ఇక్కడ వచ్చినప్పుడు, లేదంటే మీ ఇంటికి దర్శించడానికి వచ్చి మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుంది. కానీ నాకు ఆత్మీయ తండ్రి గారిని గురించి కానీ, ఆత్మీయ తల్లి గారిని గురించి కానీ నాకుండే అవగాహన ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను వారితో చాలా కుటుంబంలో వ్యక్తిగా ఒక 11 సంవత్సరాల నుంచి మేము కలిసే, మాది జాయింట్ ఫ్యామిలీ, కలిసే దేవుని సేవిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి నాకు ఇంకెక్కువ తెలుసు. ఇప్పుడు దైవజనం నేను చూస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ తండ్రి గారిని ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక మామగారిగా, ఒక తాతయ్యగా, ఒక దైవ సేవకునిగా వారు ఎలా ఉంటున్నారు అనేది కూడా నేను గమనిస్తూ, ఆత్మ సంబంధంగా ప్రాముఖ్యంగా వారి జీవితంలో ఉండే అనేక విషయాలు నేను నేర్చుకుంటూ ఉంటాను. ఆత్మీయ తండ్రి గారి నుండి నేర్చుకుంటా, ఆత్మీయ తల్లి గారి నుండి నేర్చుకుంటా, జాన్ వెస్లీ గారి దగ్గర నుండి కూడా నేను అనేక విషయాలు చూసి నేర్చుకున్నాను. వారు చెప్తే కాదు నేను నేర్చుకుంది, చూసి నేర్చుకున్నా. ఇప్పుడు ఎలీషాకు ఏలియాతో ఉన్నాడు కాబట్టి హీ హ్యాస్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాక్ దట్ హీ హ్యాస్ విత్ గాడ్. ఏలియాకు దేవునితో ఉన్న సంబంధము, ఏలియాకు దేవునితో ఉన్న సాన్నిహిత్యము, దేవుడు తన ప్రవక్తను ఎలా వాడుకున్నారో అవన్నీ చూసేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఏలియా. ఇప్పుడు ఎలీషా ఏమైనా
అడగచ్చండి, ఏమైనా అడగచ్చు. కానీ ఎలీషా ఏం అడుగుతున్నాడంటే, హీ ఈజ్ ఆస్కింగ్ అండ్ డిజైరింగ్ ఫర్ అ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఒక అద్భుతమైన ఆఫర్ రాగానే ఎలీషా అడుగుతున్నాడు, నాకు ఈ లోక సంబంధంగా ఏమి, నాకొక సొంత ఇల్లు కావాలా, నాకు ఇంత పొలం కావాలా, నాకు ఇంత స్థలము కావాలి, లేదంటే నాకు ఇంత ధనము కావాలి, నాకు ఇన్ని, ఈ లోక సంబంధంగా ఏది అడగలేదండి. హీ డిడ్ నాట్ గో ఆఫ్టర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్, బట్ హీ ఆస్క్డ్ ఫర్ స్పిరిచువల్, భౌతికపరమైన ఆశీర్వాదాలు. ఎందుకు అడగలేదు ఎలీషా? ఎందుకు అడగలేదంటే ఎలీషాకు తెలుసు అవన్నీ తాత్కాలికమైనవే, అవి ఎప్పటికీ ఉండేవి కాదు. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఇవాళ ఉపయోగపడతాయి, రేపు ఉపయోగపడవండి కొన్ని. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతంగా నిలిచేవి. అవి మనం దేవుని గణపరచడానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి, దేవుని కొరకు వాడబడడానికి ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉపయోగపడతాయి. Spiritual blessings are permanent, but physical blessings are temporary, just like our temporary lives. తాత్కాలికమైన మన జీవితాల్లాగే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా బ్రతికున్నంత వరకే ఉపయోగపడతాయి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇహలోకానికి, పరలోకానికి, నువ్వు పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ప్రతిఫలమును, బహుమానమును పొందుకోవడానికి, బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడానికి ఏం ఉపయోగపడతాయండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అందుకే వాటిని ఆకాంక్షించి అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతున్నాడంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయి. నువ్వు బలమైన దేవుని ఆత్మతో వాడబడ్డావు దైవజనుడా, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు అనుగ్రహించు అనగానే 10వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా యొక్క రిక్వెస్ట్ వినగానే అంటున్నాడు, కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే బైబిల్లో ఇంతకు ముందు ఇలా కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఈ రోజుల్లో వింత విడ్డూరమైన కోరికలు కొడతా ఉన్నారు చాలామంది కదా. కానీ ఆత్మ సంబంధంగా కూడా ఇంత ప్రత్యేకంగా ఆలోచించి, ఇంత ఒక మాటలో చెప్పాలంటే ఇట్ వాజ్ అ వెరీ న్యూ అండ్ ఇన్నోవేటివ్ ఐడియా. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనతో ఉంటే మన బ్రెయిన్లు కూడా డిఫరెంట్గా పనిచేస్తాయండి. హల్లెలూయా, గొప్పగా పనిచేస్తాయి. అందరికీ అదే బ్రెయిన్ దేవుడిచ్చాడు. కానీ దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే ఆలోచన శక్తి, దేవుడిచ్చే సామర్థ్యం ఎట్లా ఉంటుందంటే అది చాలా స్పెషల్గా. హీ కుడ్ థింక్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఒక ప్రత్యేకంగా ఆలోచన చేసి, ఒక వినూత్నంగా ఆలోచన చేసి, ఇంతకు ముందు బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా అలా అడిగిన వారు, పొందుకున్నవారు లేరండి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏదైనా ఉంటే అదే చేద్దాం అని. అది కాదండి. నిన్ను దేవుడు నడిపించేటప్పుడు కొన్నిసార్లు నూతన మార్గాల్లో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు నువ్వు నడిచిన మార్గం అది కాదు, ఇంతకుముందు నువ్వు వెళ్ళిన త్రోవ అది కాదు. కానీ అన్నీ తెలిసిన దేవుడు నీతో ఉండి నిన్ను తోడుకొని న్యూ ఐడియాస్, న్యూ థాట్స్, న్యూ ప్లాన్స్, న్యూ వేస్. మన దేవుడు సమస్తమును నూతనంగా చేసే దేవుడు. హల్లెలూయా. హీ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ. అన్నీ చేస్తాడు, కొత్తగా చేసేవాడు. సమస్తమును నూతన పరిచే దేవుడు మన దేవుడు. ఇప్పుడు నూతనమైన విధానంలో, ఒక వినూత్నమైన విధానంలో ఆలోచన చేసి ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయంటే ఏలియా అంటున్నారు, నువ్వు అడిగింది కష్టతరంగానే ఉంది, కానీ ఒకవేళ నేను నీ దగ్గర నుండి తీయబడుతున్నప్పుడు నేను నీకు కనబడ్డానంటే నువ్వు పొందుకున్నట్లు, లేదంటే చెప్పలేం అని మాట్లాడిన తరువాత వారు ఇంకా మాట్లాడుతూ వెళ్తూ ఉండగానే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనబడినాయంట. చూడండి, అగ్ని రథము అంటే ఏంటంటే, రథముకి అగ్ని ఉందంటే ఆ రథం ఏమైపోవాలా? కాలిపోవాల, మాసిపోయి, లేదంటే బూడిద అయిపోయి మసి అయిపోవాల.
కానీ దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే మండుచున్న పొద ఒకటి మనకు కనబడుతుంది కదండి. మోషేతో దేవుడు దేనిలో నుండి మాట్లాడారు? మండుచున్న పొదలో నుండి ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సైట్. చాలా ఆసక్తికరంగా కనబడింది. ఇదేంటిది, ఇంతసేపటి నుంచి మంట వస్తుంది. ఏదన్నా పొదలు మండుతుంటే కాసేపు అక్కడ ఎక్కువ అగ్ని కనబడి కాసేపు తర్వాత ఇంకా అక్కడ ఏం ఉండదు. కాసేపు చాలా పొగ వస్తుంది, ఇంకా అండ్ దెన్ ఇట్స్ ఆల్ గాన్. అక్కడ నుంచి పొగ రావట్లేదు, స్మెల్ ఏమి రావట్లేదు, బూడిదైపోతున్నట్లు, కానీ మండుతా ఉంది. అది దేవుడు ఒక వినూత్నమైన విధానంలో మోసెస్ యొక్క అటెన్షన్ దేవుడు ఆ విధంగా తీసుకొని, అగ్ని అయినా దేవుడు అండి, దహించు అగ్ని అయిన దేవుడు ఆ రోజు మోషేతో మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడి మోసెస్ని దేవుడు సిద్ధపరిచి కన్విన్స్ చేసి పంపిస్తా ఉన్నాడు. ఐఎమ్ కమిషనింగ్ యూ ఫర్ అన్ ఇంపార్టెంట్ వర్క్. నేను ఒక ప్రాముఖ్యమైన పని కొరకు నేను నియమించుకున్నాను మోషే. నువ్వు వెళ్ళాలి, ఫరోతో మాట్లాడాలి, ఇశ్రాయేలీలను విడిపించాలి ఐగుప్తు నుండి, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నాయకత్వాన్ని వహించి నడిపించాలి అని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే దేవుని మాటకు విధేయత చూపించి సాగినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించగలం. మండుచున్న పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. ఇక్కడ ఏం కనబడతా ఉన్నాయండి? అగ్ని రథములు. అవి అగ్నితో ఉన్నాయి కానీ కాలిపోవట్లేదు, బూడిద అయిపోవట్లేదు. అగ్ని రథాలతో పాటు ఇంకేమున్నాయండి? అగ్ని. కెన్ యూ విజువలైజ్? ఒకసారి మీ మనసులోకి ఆ దృశ్యం తెచ్చుకోగలరా? గుర్రము, ఆ గుర్రానికి మంట ఉందంట, కానీ ఆ గుర్రం నార్మల్గా ఉంది. ఆ గుర్రానికి మంట ఏమీ అనిపించట్లేదు, లేదంటే ఆ మంట లేదంటే అగ్ని ఆ గుర్రాన్ని ఏ విధంగా కూడా హాని చేయలేదు. ఇట్ వాజ్ అ వెరీ వెరీ పెక్యూలియర్ సైట్. చాలా ఆసక్తికరమైన దృశ్యము. అగ్ని రథములు, అగ్ని గుర్రములు కనబడగానే వీరిద్దరూ వేరు అయిపోయారు. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు అగ్ని రథములు, అగ్ని గుర్రములు మనకు కనబడుతున్న ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు శారీరకమైన ఆశీర్వాదాల కన్నా ఎక్కువగా తాపత్రయపడి ఆశపడి దేవుని అడగాలి. నేను శారీరకమైన ఆశీర్వాదాలు అస్సలు వద్దని నేను అనట్లేదండి. యవనస్తులకు పెళ్ళిళ్ళు వద్దా? చదువులు అయిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు వద్దా? వివాహాలు అయిన వారికి గర్భఫలము వద్దా? నివసించడానికి ఇల్లు వద్దా? రోజు భోజనం వద్దా? కుళ్ళి కృషించిపోవాలని, బేదలుగా బికారి వారిలా తన బిడ్డలు ఉండాలని మన రాజాదిరాజు కోరుకోవట్లేదండి. ఆయన అన్నీ కలిగిన దేవుడండి. నీవు నేను ఆయన వెంబడిస్తే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై తీరుస్తాడు. ఒక్కొక్కటి తీరుస్తా, నీ కొదువలన్నీ తీరుస్తాడు, నీ అవసరతలన్నీ తీరుస్తా. హీజ్ అ ప్రొవైడర్, జెహోవా జైరా. అన్నీ చూచుకొనే దేవుడు అనుగ్రహించే దేవుడు ఇస్తాడు. కానీ నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, శారీరకమైన ఆశీర్వాదాల కంటే ఎక్కువగా దేనికోసం తాపత్రయపడాలా? ఆత్మ సంబంధమైన నా కెరియర్లో నేను ఎదగాలి ప్రభువా. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను అదే ప్రేయర్ చేసుకునేదాన్ని. కెరియర్లో ఎదిగిపోవాలా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా, జీతము పెరిగిపోతా ఉండాలా, నా స్థానము పెరగాల, నేను ఇంకా కంపెనీకి బెటర్గా కాంట్రిబ్యూట్ చేయాలా, కెరియర్లో ఎదగాలి అని కోరుకుంటున్నావు. స్పిరిచువల్గా ఎదగాలని కోరుకుంటున్నావా? ఫైనాన్షియల్గా ఎదగాలని కోరుకుంటా ఉన్నావు. ఆత్మ సంబంధంగా ఎదగాలని అది కోరుకోవద్దని నేను అనట్లేదు. అడుగు దేవుని, నీకు ఏది కావాలో అడుగు. ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైతే ఆయన ఇచ్చేస్తాడండి. కానీ వాటికన్నా ప్రాముఖ్యంగా వీ షుడ్ సీక్ ఆఫ్టర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మోర్ దెన్ ద ఫిజికల్ బ్లెస్సింగ్స్. భౌతికపరమైన దీవెనల కన్నా ఆత్మ సంబంధమైన దీవెనల కొరకు తాపత్రయ పడాలి. ఈ ఎలీషా ప్రవక్త దేవుని ఆత్మను, దేవుని అభిషేకాన్ని ఎలా పొందుకున్నాడంటే, మంచిగా అడిగి, పద్ధతిగా అడిగి, ముచ్చటగా అడిగి నోరు తెచ్చి పొందుకున్నాడండి. కొంతమందికి కావాలి, కొంతమందికి తెలుసు ఎదుటి వాళ్ళు అడిగితే ఒక్క మాట అడిగితే కానీ నోరు తెరవరు. ఎందుకంటే వీళ్ళకి ఏముంటుందంటే ఈగో. ఇస్తే వాళ్ళు ఇవ్వనివ్వండి, లేదంటే కడుపైనా మార్చుకుంటాను కానీ నోరు తెరిచి. కానీ ఎలీషా అట్లా అనుకున్నాడండి.
నేను అడిగితే అది చిన్న చూపు అవుతుంది అనుకున్నాడా? అడిగితే నా విలువ పోతుంది అనుకున్నాడా? మనుషుల దగ్గర అడిగితే ఒకవేళ పోతుందేమో నీ విలువ, కానీ దేవుని దగ్గర అడిగితే నీ విలువ ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఆయన మీద ఆధారపడే వాళ్ళంటే ఇష్టం అండి. నువ్వు ఆధారపడమే కావాలి ఆయనకి. ప్రతి దానికి నువ్వు ఆధారపడడం ఆయనకి ప్రతి చిన్న దానికి ఆధారపడు, చిన్న విషయాలకు కూడా ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. అన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తూ నిన్ను అద్భుతంగా నడిపిస్తాడండి. ఇప్పుడు ఏలియా దగ్గర ఎలీషా ఉండి ఆత్మీయమైన ఆశీర్వాదాలను పొందుకున్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. అదంతా నేను డీటెయిల్గా చెప్పడానికి సమయం లేదు. అయితే జస్ట్ నేను టచ్ చేసి ఐ విల్ మూవ్ ఆన్. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనం చూడండి. అందరం కలిసి చదువుకుందామా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందునని. నయమాను అనే సిరియా సైన్యాధిపతి ఉన్నాడు. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి. అతనికి కుష్ఠరోగం మనందరికీ తెలిసిందే. అతనికి వ్యాధి నయం అవ్వట్లేదు, ఎందుకంటే ఇట్ వాజ్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్. కుష్ఠరోగం అనేది ఒక్కసారి వచ్చిందంటే ఇంక అది పోదు, దేహాన్ని అలా 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 తినేస్తూ ఉంటుంది. అంత భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నయమాను ఇంట్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి, దేవుని తెలుసుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తుంది, మా దేశంలో ఉన్నాడు ప్రవక్త, దేవుని ప్రవక్త ఎలీషా ప్రవక్త దగ్గరకు ఒక్కసారి నా యజమానుడు వెళ్ళి బాగుపడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. మంచి కోరుకుందండి, తన యజమానునికి మంచి జరగాలని. కొంతమంది యజమానుల దగ్గరే ఉంటారు, కానీ వాళ్ళకి ఎప్పుడు హాని అవుతుందా, వాళ్ళు ఎప్పుడు పడిపోతారా, వాళ్ళు ఎప్పుడు నష్టపోతారా, పడతారా, ఏడుస్తారా అని కనిపెడతా ఉంటారు. బయటకు మాత్రం చాలా చక్కగా నవ్వుతూ ఉంటారు. ఎంత అద్భుతంగా నవ్వుతారో, ఎంత అద్భుతంగా గుడ్ మార్నింగ్ సార్ ఇంకా వేరే వాళ్ళు కూడా ప్రదర్శించరండి, అంతా నటన చేస్తారు. కొన్నిసార్లు అతి వినయం ప్రదర్శించే వాళ్ళని నమ్మకూడదు అంటారు, లోకంలో సామెత కదా. అందరికన్నా ఎక్కువ కట్టేసి వంగేస్తూ ఉంటాడు అనవసరంగా. వాడే ఫస్ట్ వెనకాల వెన్నుపోటు పొడుస్తాడు. ఈ గెహాజీ అనే వ్యక్తి ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గర ఉండగా నయమాను తన పనికత్తె లేదంటే తన దగ్గర ఇంట్లో ఉన్న పని అమ్మాయి, పని పిల్ల చెప్పిన మాట విని వచ్చాడు. ఎలీషా ప్రవక్త అన్నాడు, యోర్దాన్లో వెళ్ళి ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 మార్లు మునుగు, బాగుపడతావు అంటే బాగుపడిపోయాడు. దేవుని మాట, దేవుని ప్రవక్త ద్వారా సెలవిచ్చబడే మాట కాబట్టి హీ వాస్ హీల్డ్. ఇప్పుడు ముందే నయమాను ప్రిపేర్ అయ్యి వచ్చాడు, అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా. మా ఇంట్లో ఉన్న అమ్మాయి చెప్పిన మాట నిజం, ఎందుకంటే అమ్మాయి లైఫ్ చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక చిన్న పిల్ల చెప్పిన మాట విని ఒక దేశాన్ని దాటి ఇంకో దేశానికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం అండి. పక్క వీధికి కాదు వెళ్తుంది. డాక్టర్ కన్సల్టేషన్కి ఎవరైనా అలా చిన్నపిల్ల ఆ హాస్పిటల్ బాగుంటుంది అంకుల్ అంటే పక్క వీధి అయితే వెళ్ళిపోవచ్చు. మా దేశానికి వెళ్ళండి, మా ప్రవక్తను కలవండి అంటే చిన్న విషయం అండి అది. ఇశ్రాయేలీలలో ఉన్న దేవుని ఘనమైన ప్రవక్తను గలవమని ఒక చిన్న పనిపిల్ల చెప్తే వెళ్ళాడంటే ఈ అమ్మాయి ఎంత సాక్షిగా బ్రతికిందో చూశాడండి. ఈ అమ్మాయి మామూలు అమ్మాయి, అందరిలాంటిది, దేవుని కలిగిన వీళ్ళ దేవుడు నిజమైన. హర్ వర్డ్స్ క్యారీడ్ అ వెయిట్. నువ్వు దేవుని కలిగిన వ్యక్తివైతే నీ మాటలు విలువైన, ప్రతి మాట కూడా విలువగా ఉంటుంది. దేవుడు లేకపోతే నువ్వు 100 మాటలు మాట్లాడిన వేస్ట్ మాటలే అవి. వెన్ యూ లివ్ విత్ గాడ్ యూ లివ్ అ క్వాలిటేటివ్ లైఫ్. ఎలా ఉంటుందంటే నీ మాటల్లో క్వాలిటీ, నువ్వు పలికితే అవి సత్యంగా ఉంటాయి, మాటలు యథార్థంగా ఉంటాయి, జీవంగా ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటాయి. నీ మాటలలో విలువ, బరువు ఉంటుంది నీ మాటలు. కొంతమంది మాట్లాడినా కూడా మనకు వినడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అన్నీ అబద్ధాలండి, అన్నీ రూమర్స్ అండి, అన్నీ గాసిప్స్ అండి, అన్నీ వ్యర్థమైన మాటలండి. వాళ్ళతో మాట్లాడాక నాకు డిప్రెషన్ వచ్చేస్తుందండి. అలా ఉంటాయి కొంతమంది మాటలు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే వేరే వాళ్ళ మీద విషం పోసే ఏముండదండి. 2 కుటుంబాలు ఒకవేళ సంఘంలో మంచిగా ప్రేమగా ఉన్నారంటే, వాళ్ళకి బాగా టర్మ్స్ ఉన్నాయని చూసారంటే పోసేస్తారు విషం. ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఆవిడ అలాంటిది కాదు, నువ్వేమనుకుంటున్నావో, వాళ్ళ ఆయన గారు అది ఇది, నీకెందుకు? మంచిగా స్నేహంగా
సాగుతూ ఉన్నారు సమాధానంగా. నీకు యు డోంట్ హ్యావ్ టు గో అండ్ డిస్ట్రాయ్ దట్ రిలేషన్షిప్. వ్యర్థమైన మాటలు మాట్లాడి మంచి బంధాలను, ఆత్మీయమైన బంధాలను పోగొడతా ఉంటారండి చాలామంది. ఈ అమ్మాయి మంచి మాటలు మాట్లాడింది, ఆమె మాటలకు విలువ ఇచ్చారు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, స్థితిలో పెద్ద వ్యక్తి, సైన్యాధిపతి. అంటే హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్, ఒక పవర్లో ఉన్నాడండి ఆయన. మామూలు తన దగ్గర ఉన్నోళ్ళు మాట్లాడితేనే వినడు, అంత స్థితి ఆయనది. కానీ ఒక చిన్న పని పిల్ల చెప్పిన మాట విన్నాడంటే ఆమె జీవితాన్ని చూసి ఆమె మాటలను విలువ కలిగిన మాటలుగా ఎంచి ఏం చేస్తా ఉన్నాడంటే వెళ్ళాడు. ఇప్పుడు వెళ్తూనే బహుమానాలు ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చెప్పింది ఫేక్ న్యూస్ ఎప్పుడు చెప్పదు, నన్ను ఇబ్బంది పెట్టేది ఏది చెప్పదు. ఎందుకంటే మా ఇంటికి బానిస పిల్లగా తెచ్చినప్పటి నుంచి నాకు, నా భార్యకు, నా ఇంటికి, నా పరివారానికి దీవెనకరంగా ఉంది కానీ హానికరంగా లేదు. నా ఇంటి గుట్టెళ్ళి బయట చెప్పడం, నా ఇంటికి వచ్చి మాతో మంచిగా ఉంటున్నట్టు మా ఇంటిని చెడగొట్టడం, అలాంటి పనులు ఏమి ఈ అమ్మాయి చేయలా. ఎంత నమ్మకంగా ఉందో ఆ అమ్మాయి చెప్పిందంటే ఆ దైవజనుని దగ్గర ఏముంటుంది, శక్తి ఉంటుంది. నేను ఖచ్చితంగా అద్భుతం పొందుకొని వస్తానని విశ్వాసంతో బహుమానాలు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. నయమాన్ తీసుకెళ్ళిన బహుమానాలు అద్భుతం జరగగానే, స్వస్థత పొందగానే వెంటనే ఆఫర్ చేస్తూ ఉన్నాడండి టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనునికి ఆఫర్ చేస్తూ ఉన్నాడు, దైవజనుడా ఇదిగో నేను ఈ బహుమానాలు తీసుకొని వచ్చాను, వెండి, ఆ తర్వాత విలువైన వస్త్రాలు ఇవన్నీ పట్టుకొని వస్తే ఇప్పుడు ప్రవక్త ఎలీషా అంటాడు నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. ఐ డోంట్ వాంట్ టు టేక్ దెమ్. నాకు తీసుకోవాలని లేదు, దేవుడు వద్దని చెప్పుంటారు. దైవజనుడు అన్న నాకు అక్కర్లేదు. సరే, ఎప్పుడైతే దైవజనుడు అలా చెప్పారో బలవంతం చేయడానికి ట్రై చేశారు, దైవజనుడు ఒప్పుకోవాలా, డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఎలీషా దగ్గర ఉన్న గెహజీకి ఒక ఆలోచన. ఏంటా ఆలోచన అంటే, నా యజమానుడు మిస్ చేసేసుకున్నాడు కదా, అవన్నీ నేను పొందుకుంటే ఎంత బాగుండు అనుకొని, మీరు చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం ఆఖరు భాగంలో అతని యొద్ద ఏదైనాను తీసుకొందని అనుకొని ఆ పైన మాట ఉంది, నేను పరుగెత్తుకొని పోయి. ఎట్లా వెళ్తున్నాడంట, కొన్నిసార్లు మంచి కార్యాలకు పరిగెట్టరు కానీ చెడు కార్యాలకు కొంతమంది స్పీడ్, టెన్షన్ అనమాట అది అయిపోయేదాకా. దొంగతనం చేసేవాళ్ళు చూడండి, కాసుకోని ఉంటారు మంచి పనులు చేసే వాళ్ళకంటే ఎక్కువగా. దేని కొరకు, రాత్రి ఎప్పుడు చైన్ స్నాచర్స్ చూసారా మీరు ఎప్పుడైనా, కనిపెడతా ఉంటారు ఏ సిస్టర్ గారు ఎన్ని గ్రాములు చైన్ వేసుకొని వస్తున్నారు. కొంతమంది ఇలా చక్కగా వేసుకొని డిస్ప్లే చేసుకుంటూ వస్తారు మంచిగా. ఇప్పుడు వాడు చూస్తాడు, చూసాక వాడు ఏం చేస్తాడంటే లాగి ఎంత స్పీడ్గా వెళ్ళాలో అంత స్పీడ్గా కనబడ్డండి. 1 నిమిషం ఈవిడ పడి లేచి చూసుకునేసరికి మాయమైపోతారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ అ హేస్ట్, హరీలో ఉంటారు. హత్య చేసేవాళ్ళు చూడండి, చేయాల్సింది చేసేది చేసేటప్పుడు, చేయకముందు, చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది వాళ్ళకి, త్వరగా చేసేయాలి, త్వరగా. కొన్నిసార్లు ఆ దైవికమైన కార్యాల్లో మన తొందరపాటు ఉండదు. ఆత్మీయ తండ్రి గారు చెప్తుంటారు కదా, పొడపాముల్లా ఉంటారు కొంతమంది. అలా చేసుకుందాంలే, చేద్దాంలే, సువార్త ప్రకటించాలా, చేద్దాంలే, వచ్చే నెల, వచ్చే సంవత్సరం మందిరంలో వెళ్ళి పరిచర్య చేద్దాం, తర్వాత చేద్దాం. సమ్టైమ్స్ వీ పోస్ట్ పోన్. మంచి కార్యాలకు త్వరపడం కానీ చెడు కార్యాలు చేసేవాళ్ళు చాలా త్వరపడతా ఉన్నారండి. పరిగెత్తుకొని వెళ్తా ఉన్నాడంట రథం వెనకాల. వెంటనే నయమాను గుర్తించి ఇచ్చాడు. ఇంకా అదంతా నేను చెప్పట్లేదు. బట్ ఫైనలీ ఎలీషా ప్రవక్త మళ్ళీ ఈ గెహాజీ ఈ బరువులన్నీ మోసుకొని వస్తూ ఉండగా గెహాజీ అనుకుంటున్నాడు, వాట్ ఎ స్మార్ట్ మ్యాన్ ఐ యామ్, ఎంత తెలివైన వాడిని. తప్పు చేసిన వాళ్ళు, ఇతరులను బోల్తా కొట్టించిన వాళ్ళలో ఉండే ఫీలింగ్ ఎగ్జాక్ట్గా అదే అండి. ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు ఎన్నో. అమ్మ మీకు ఒక్క క్లిక్ కొట్టండి అమ్మ, 5 లక్షలు పడిపోతాయి మీ అకౌంట్లో. ఏంటంట, ఒక లింక్ పంపిస్తాం మీ ఫోన్కి, అది నొక్కండి చాలు. నొక్కి మీ పేరు, మీ ఫోన్ నంబరు, ఇంకొన్ని ఉంటాయి వివరాలు, అవి ఎంటర్ చేయండి, 5 లక్షలు మీ అకౌంట్లో అసలు ఇది రాజమండ్రిలో ఇంకెవరికి రాలా, మీకు ఒక్కళ్ళకే వచ్చింది అనగానే ఈవిడ అనుకుంటుంది, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు రోజు ఒక్క క్లిక్తో 5 లక్షలు వస్తాయండి. దేవుడు అట్లా ఇస్తాడా? నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదము, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. నువ్వు కష్టపడి ఆశీర్వాదం పొందడం, దట్ ఈస్ గాడ్స్ వే.
సరైన పద్ధతిలో పొందడం దేవుని. ఇంకొకళ్ళది ఎవరిదో నాకు వచ్చి పడిపోవాలా, ఇంకొకళ్ళ దగ్గర అన్యాయంగా తినాలా, అది ఎప్పుడు దేవుని విధానం కాదండి. లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకోవడం దేవుని విధానం కాదది. దట్ ఈస్ నాట్ గాడ్స్ వే. మనం చూసినట్లయితే వాక్య భాగంలో అనుకుంటా ఉన్నాడు గెహాజీ ఎంత తెలివైనా, ఆ ప్రవక్తకి ఆశీర్వాదాలు వస్తుంటే తీసుకోవడం కూడా చేతవట్ల, కానీ నేను ఎంత తెలియగలిగిన వాడిని, అన్నీ పొందేసుకున్నానని ఎంతో ఆనందంగా వస్తూ ఉండగా దైవజనుడు అడుగుతా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళావు? అబద్ధమాడాడు. అండ్ ఫైనలీ మనం చదివినట్లయితే 27వ వచనంలో, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బహుమానాలు కాదు, జీవితకాలము తన దేహాన్ని తినివేసే భయంకరమైన రోగాన్ని మోసుకొని, వెరీ సాడ్ ఎండింగ్ అండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాల్లో చాలా విషాదమైన ముగింపు చూస్తాం. యెజెబెలు అనే రాను ఉంటుంది, దైవజనుణ్ణి నిద్ర లేకుండా చేసిందండి. థ్రెటనింగ్ కాల్స్ చేసింది. ఈ రోజుల్లో కొంతమందికి థ్రెటనింగ్ వాయిస్ మార్చేసుకొని, పేర్లు మార్చేసుకొని ఏదేదో చెప్పి థ్రెటనింగ్ చేస్తూ ఉంటారండి. దైవజనులకే కాదు, మామూలు వాళ్ళకి కూడా థ్రెటనింగ్ కాల్స్ కదండి, భయపెడతా ఉంటారు. యెజెబెలు దైవ సేవకుని థ్రెటన్ చేస్తావా, బ్రతికింది ఒక భయంకరమైన చావు, మరణం, విషాదకరమైన అంతము బైబిల్ గ్రంథంలో కొంతమందికి చూస్తాం. హేరోదు రాజు విర్రవీగిపోయాడు, పురుగులు పడి చనిపోయాడు. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఎలా పుట్టాం మనకు తెలియదండి, ఎలా ఈ లోకంలోకి వచ్చాం మనకు తెలీదు, కానీ ఈ లోకం నుంచి ఎలా వెళ్తాం మనకు తెలుసు. అది మన చేతిలోనే దేవుడు పెట్టాడు. యోగ్యంగా, యథార్థంగా, భయభక్తులు కలిగి సాగితే నీ అంతం చాలా ఘనంగా ఉంటుంది. హల్లెలూయా. దైవజనుడైన భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు ద స్కై వాజ్ సో డిఫరెంట్. ఆయన ప్రొసెషన్ వెళ్తూ ఉంటే, ఆయన దేహాన్ని తీసుకొని దేవుని బిడ్డలు వెళ్తూ ఉంటే ఆకాశంలో పరిస్థితులు అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దేవుడు తన సేవకుని మై సర్వెంట్, నన్ను గణపరిచిన బిడ్డ నేను గణపరుస్తా. గెహాజీ తన జీవితంలో లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకు తప్పు విధానంలో పరిగెట్టాడండి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దిస్. వెండి దుస్తులు కావాలంటే ఎవరిని అడగాల? బతిమాలుకో, ప్రవక్త ఉన్నాడుగా, బతిమాలు. అయ్యా నాకు కావాలయ్యా, నాకు అవసరం, నాకు ఆశ ఉంది, మా ఇంటోళ్ళకి ఇస్తాను, నేను వాడుకుంటా, కొంచెం అవి మీకు వద్దంటే నాకు ఇవ్వండి. అడిగితే బహుశా ఇచ్చుండేవాడేమో ప్రవక్త, కానీ రాంగ్ రూట్లో వెళ్ళాడండి. ఆశీర్వాదాలను, దీవెనలను, మేలులను రైట్ వేలో పొందడం చాలా ముఖ్యం. సరైన మార్గంలో పొందాలి. పొందేశాను కదా, అయిపోయింది, అమ్మయ్య, చేతులు దులిపేసుకుంటారు. కొంతమంది చూడండి, ఇల్లు తుడవండి అంటాం అనుకోండి, ఠక 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 తుడిచేస్తారు. ఆ తుడిచాక మధ్యలో ఉన్న మురికంతా అటు వెళ్ళిపోద్ది, ఇటు వెళ్ళిపోద్ది, కానీ ఏమైపోద్ది, పని మాత్రం అయిపోద్ది. చేశాను అక్క, ఫినిష్డ్. నేను యవ్వనస్తులకి ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా వర్క్ అప్పు చెప్తే, అది సండే స్కూల్లో అయినా మందిరంలో అయినా పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ఒకటే అంట, మీకు నేను పని చెప్పాక మళ్ళీ నేను వెనక్కి తిరిగి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేయండి. నేను ఎవరు ఏది చేసినా, నేను ఏ పని అప్పచెప్పినా మళ్ళీ చెక్ చేసుకుంటాను. నేను ప్రతి డీటెయిల్ నాకు సమయం ఉన్నంత వరకు ఐ విల్ ట్రై టు చెక్, అన్నీ సరిగ్గా అవుతున్నాయా లేదా, పద్ధతిగా అవుతున్నాయా లేదా అని మళ్ళీ నేను చెక్ చేసుకుంటా. కొంతమంది చేసిన పనికి మళ్ళా 3 సార్లు చెప్పాలా, ఏంటబ్బా ఇలా పంపించావు, నా స్పెల్లింగ్ ఏంటి ఇలా రాసావు, వాగ్దానంకి రెఫరెన్స్ ఏంటి ఇలా పెట్టావు, చూసుకోలేదక్క, మళ్ళీ చెప్తా, మళ్ళీ ఇంకేదో మళ్ళీ తప్పు ఉంటుంది. నేను అప్పుడు చెప్పాను, మీకు ఒక్కసారి పని అప్పు చెప్తే ఇంకా మళ్ళీ చూసినా కూడా దొరకకూడదు, అలా చేయాలి పరిపూర్ణంగా. దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలా రావడం దేవుని చిత్తం అంటే, దేవుని మార్గంలో, నీతి మార్గంలో, ఇన్ అ గాడ్లీ వే, ఇన్ అ రైచియస్ వే, ఇన్ ద రైట్ వే, దట్ ఈస్ హౌ గాడ్ బ్లెస్సెస్. అట్లా దీవిస్తాడండి దేవుడు ఒక వ్యక్తిని. సరిగ్గా, గౌరవప్రదంగా, యథార్థమైన మార్గంలో, తిన్నని మార్గంలో, రాజమార్గంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? వంకర డొంకర, సందులు గొంతులు అలా కాదు దేవుడు చేసేది, హైవే పద్ధతిగా ఉంటాయండి దేవుడు చేసే
దేవుడు నడిపించే విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. నువ్వు సాక్ష్యం చెప్పడానికి కూడా అది ఎలా ఉంటుందంటే ఘనంగా, నేనండి 4 లక్షలు ఇచ్చానండి లంచం, నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడండి, దేవుని నామానికి మహిమ కలుగును అని చెప్తావా? చెప్పగలవా? దానివల్ల దేవుడికా మహిమ? అక్రమం చేస్తే కాదే. ఏం చెప్తే మహిమ? కష్టపడి చదివా, నాకైతే అంత జ్ఞానము లేదు, కానీ దేవుడు నాకు ఉద్యోగము ఇచ్చాడు, రూపాయి ఖర్చు పెట్టకుండా దేవుడు ఇచ్చాడు, ఆయన నామానికి మహిమ కలుగును కాక. అది మహిమకరమైన సాక్ష్యం అంటే కదండి. దేవుని ఆశీర్వాదాలు దేవుని విధానంలో తీసుకోవడం చాలా ముఖ్యము. గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ నీడ్స్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన మహిమైశ్వర్యంలో క్రీస్తు యేసున మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చును. ప్రతి అవసరత ఫిజికల్ స్పిరిచువల్ 2 తీరుస్తాడు. కానీ దానికోసం దీన్ని పోగొట్టుకోవద్దు. భౌతిక ఆశీర్వాదాల కొరకు వెళ్ళి ఆత్మీయమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఇప్పుడు ఈ గెహాజీకి కుష్ఠరోగం రావడం మాత్రమే కాదు, కానీ దైవజనుని దగ్గర ఉండే అర్హత ఏమైపోయిందండి? అవునా కదా? సేవ చేసే అర్హత ఏమైపోయింది? విర్రవీగుంటాడేమో అప్పటి వరకు. నేను తిరుగుతున్నానండి ఎలీషా ప్రవక్తతో, పవర్ఫుల్ మ్యాన్తో నేనున్నా. ఇప్పుడు గెహాజీకి కూడా చాలా పరపతి పెరిగిపోద్దండి తెలుసా. చాలా విలువిచ్చేస్తూ ఉంటారు, అందరు గౌరవించేస్తా. ఎలీషా గారు అపాయింట్మెంట్ కావాలంటే ఎవరికి ఫోన్ చేస్తారు? గెహాజీకే. ఒక్కసారిగా తనకున్న స్థానము, స్థాయి, ఆత్మీయమైన ప్రివిలేజెస్, అర్హతలన్నీ ఒక్క నిమిషంలో ఏమైపోయినాయండి? లాస్ట్. అన్నీ కోల్పోయాడు. సేవ చేసే ఆ భాగ్యం కోల్పోయాడు, దైవజన్ని దగ్గర ఉండే భాగ్యం కోల్పోయాడు, తన కుటుంబం అంతటికి ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళే భాగ్యం ఉంది యాక్చువల్గా, కానీ శాపాన్ని మోసుకొని వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అగ్ని ఏం చదివామండి మనం? వారిద్దరిని ఏ వేరుపరిచాయంట? ఏలియాను ఎలీషాని ఏం వేరుపరిచి, సుడిగాలి చేత ఆకాశాన్ని కొనిపోబడ్డాడు. కానీ అక్కడ ఏం కనబడ్డాయి అంటే, దైవజనుడు కొనిపోబడుతూ ఉండగా అగ్ని రథము, అగ్ని గుర్రములు కనబడినాయి. వెరీ వెరీ స్ట్రేంజ్ సైట్. ఇంకొక దగ్గర కూడా బైబిల్ గ్రంథంలో అగ్ని రథములు అనే మాట మనం చదువుతాం చూడండి. దానికంటే ముందు జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు మనందరికి ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన ప్రజల చుట్టూ ఎలా ఉంటాడంటండి? అగ్ని ప్రాకారం. సిమెంట్ ప్రాకారం, లేదంటే గడ్డితో కట్టిన ప్రాకారము, కర్రలతో కట్టిన ప్రాకారాలు చాలా ఈజీగా దాటేస్తారేమో, చాలా ఈజీగా పడగొడతారేమో శత్రువులు వచ్చి. అగ్ని ప్రాకారం అనేసరికి టెర్రర్. ఎందుకు వచ్చారంటే వాళ్ళు బూడిదవుతారు కాబట్టి, అంతేనా? వస్తే వాళ్ళకే హాని, వాళ్ళు ఏదో హాని చేయాలని వచ్చిన అగ్ని ప్రాకారం ఎక్కడ ఉంటుందో అక్కడికి ఎవరు రావడానికి డేర్ చేయరు. ఎందుకంటే బికాజ్ ఇట్స్ గోయింగ్ టు హర్ట్ దెమ్ బిఫోర్ దే కెన్ హర్ట్ సమ్వన్ ఎల్స్. ఇంకొకరిని వారు బాధించే ముందు వారిని బాధిస్తుంది ఆ అగ్ని. రీసెంట్గా నేను మచిలీపట్నం దగ్గర ఒక ఊర్లో సువార్త ప్రకటించడానికి సువార్త కూడుకుంటే వెళ్ళాను. మా టీంని తీసుకొని వెళ్ళాను. వెళ్తున్న సమయంలో మేము హైవే దిగాము, ఊర్లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత మాకు తెలీదు, నేను డ్రైవర్ ప్రక్కన సీట్లో ఉన్నాను, వెనకాల సిస్టర్ ఉన్నారు, ఆ తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు గమనించాడంట, 4 యవ్వనస్తులు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని మా కారు కొరకే వెయిట్ చేస్తున్నట్టు అక్కడ ఉన్నారంట. ఎప్పుడైతే మా కారు చూసారో మా కారు వెనకాల చేజింగ్ స్టార్ట్ చేశారంటండి. చేజింగ్ స్టార్ట్ చేశారు. ఈ లోపల మా కారు స్పీడ్ అందుకొని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఆగిపోయారంట, మేము వెళ్ళలేమని. అది నాకు ఎప్పుడు చెప్పాడంటే, మీటింగ్ అంతా అయిపోయాక కారు ఎక్కాక, అక్క ఇట్లా జరిగింది అక్క. అప్పుడు ఎందుకు చెప్పలేదు నాయన నువ్వు? ఎందుకు అక్క, అనవసరంగా డిస్టర్బ్ అవుతారు కదా, మీరు వాక్య పరిచర్య చేయాలని చెప్పలేదు. వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎందుకున్నారో, వాళ్ళు ఎందుకు వెంబడించారో మాకు తెలియదు, కానీ నా దేవుడైతే నాకు నాతో ఉన్న వారికి ఏం పెట్టాడండి ఆ రోజు? అగ్ని ప్రాకారం పెట్టాడు. హల్లెలూయా. తాకలేరు, ముట్టలేరు, అంతే. ముడితే వాళ్ళకే ఇబ్బంది కలుగుతుందండి. మనల్ని ముట్టిన వారిని దేవుడు ఎలా ఎంచుతాడంటే, నా
కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచుతాడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించాడంట దేవుడు. ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. తల వెంట్రుకలన్నీ లెక్కించాడు. మన తల వెంట్రుకల ఒక్కటి కూడా దేవుని అనుమతి లేకుండా నేలను రాలదు. దావీదుకి ఎంతమంది శత్రువులండి. దావీదుని దేవుడు హెచ్చించి వాడుకుంటా ఉంటే ఇంట్లో శత్రువులే, బయట శత్రువులే, వేరే వాళ్ళు అన్యులు శత్రువులే. ఎవ్రీ ఎనిమీస్ ఎవ్రీవేర్. కానీ ఒక్కరైనా దావీదు ప్రాణాన్ని దేవుని సమయం కంటే ముందు తీయగలిగారా? వృద్ధాప్యం దాకా దేవుడు ఇచ్చాడు ఆయుష్, అంతే. దేవుడు ఆయుష్ ఇస్తే ఎవరు తీయగలరు? ఎవరు తీయలేరు. మన జీవము క్రీస్తులో దాచబడి, ఆ మీటింగ్ అయ్యాక అది అయ్యాక అమ్మో నేను ఇంకెక్కడికి వెళ్ళనని నేను అన్నాను అనుకుంటున్నారా? నేను అన్ని దగ్గరలకు వెళ్తా. దేవుడు వెళ్ళమన్న ప్రతి చోటికి నేను వెళ్తా. హల్లెలూయా. పల్లెటూరుకి వెళ్ళమంటే వెళ్తా, పట్టణానికి వెళ్ళమంటే వెళ్తా, ఇంకో దేశం వెళ్ళమంటే కూడా వెళ్తా. నా దేవుడు పంపిస్తే, నా దేవుడు చెప్తే చేస్తా. ఎంతమంది విరోధంగా ప్రయత్నాలు చేసినా ఎవరు ఏమీ చేయలేరండి. ఏం చేయలేరు, ముట్టలేరు. మనతో దేవుడు ఉన్నంత కాలము ఎవ్వరికి భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను నా ప్రజల చుట్టూ ఎలా ఉంటాడంట దేవుడు? మామూలు కవరింగ్ కాదు, మామూలు ఫెన్స్ కాదు. దేవుడు చెప్తుంది ఐరన్ ఫెన్స్, కరెంటు ఫెన్సింగ్. కరెంటు పోతే ఏమవుతుంది? కనెక్షన్ తీసి కట్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ జైలు అలాంటి వాటికి ఏం పెడతారండి? గోడల పైన ఎలక్ట్రికల్ ఫెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు పోయింది, జనరేటర్ ఆగిపోయి, నాకు మరి సెంట్రల్ జైలు ఎలా వర్క్ అవుతుందో నాకు తెలీదు, ఐ మే బీ రాంగ్. ఒకవేళ కరెంటు పోగానే వెంటనే ఆటోమేటిక్గా జనరేటర్ ఆన్ అయ్యేలాగా వాళ్ళు అన్నీ చూసుకుంటారేమో, ఎందుకంటే అందులో ఖైదీలు ఎస్కేప్ అవ్వకూడదు కాబట్టి. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్, కరెంటు ఫెన్స్ వేసిన కరెంటు పోతే ఆ ఫెన్స్ మామూలు ఫెన్సే. కానీ దేవుడు వేస్తానన్న ఫెన్స్ ఏంటండి? ఫైర్ ఫెన్స్. హల్లెలూయా. అగ్ని కంచె, అగ్ని ప్రాకారము దేవుడు తన ప్రజల చుట్టూ వేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. చూడండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. 2వ రాజుల గ్రంథము సిరియా రాజు 6వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలుతో యుద్ధము యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలం మన దండుపేట ఉంచమని చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, సమయము అవుతా ఉంది. 8వ వచనం నుండి మీరు 18వ వచనం వరకు చదివితే స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటని. ఇశ్రాయేలీలకు శత్రువులుగా సిరియా వారు ఉన్నారు, సిరియా రాజు ఉన్నాడు. ఇప్పుడు ఈ సిరియా రాజు అనుకున్నాడంట, ఇశ్రాయేలీల మీదకి ఇలా వెళ్దాం, ఫైట్ చేద్దాం. దీన్ని ఏమంటారంటే స్ట్రాటజీ అంటారు కదా. వార్ స్ట్రాటజీస్ వాడతారు. మంచి స్ట్రాటజీలు వాడిన వాళ్ళు బాగా గెలుస్తారు, బాగా ఆలోచన చేసి. క్రికెట్లో కూడా స్ట్రాటజీలు ఉంటాయి కదా, ఇక్కడ వాళ్ళని పెట్టాలి, అక్కడ వీళ్ళని పెట్టాలి. ఇతను బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఎక్కువ ఇలా కొడతాడు, అందుకని అక్కడ పెట్టాలి, క్యాచ్ బాగా పట్టే వాళ్ళని. స్ట్రాటజీ ఉంటుంది, ప్లానింగ్. ఇప్పుడు సిరియా రాజు స్ట్రాటజీలు వేస్తూ ఉన్నాడండి. ఎక్కడ కూర్చొని? స్ట్రాటజీలు బయట మైక్లో అందరికీ వినబడేలాగా వేసుకుంటారా? చాలా రహస్యంగా, చాలా సెక్యూర్డ్ ప్లేస్లో, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ పీపుల్ ఉన్నప్పుడే మాట్లాడతారు. ఎవరి వల్ల సమాచారం బయటకు వెళ్ళదో, ఎవరు ఆ కార్యాచరణలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించేవారు ఉన్నారో వారు ఉన్నప్పుడు తలుపులన్నీ వేసి సౌండ్ ప్రూఫ్ చేసుకొని మాట్లాడుకుంటారు. అవునా కదా? ఎందుకంటే ఆ దేశానికి, దేశ భద్రతకు, దేశ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. సిరియా రాజు చాలా కాన్ఫిడెన్షియల్గా వార్ స్ట్రాటజీస్ ఇశ్రాయేలీలకు విరోధంగా ప్లాన్ చేస్తూ ఉండగా, ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నవన్నీ అక్కడ వాళ్ళకి తెలిసిపోయి అక్కడ ఇశ్రాయేలీలు తగినట్లుగా వాళ్ళు ప్రిపేర్ అయిపోతూ ఉంటే, ఈ విషయాన్ని తెలుసుకున్న సిరియా రాజుకు కంగారు వచ్చిందండి. ఏమనంటే అనుకుంటున్నాడు, మన మధ్యలో ఎవరో ఉన్నారు, ఎవరో గూఢచారులు స్పైయింగ్ వర్క్ ఎవరో చేస్తున్నారు, ఇక్కడవన్నీ వెళ్ళి చెప్తా ఉన్నారు అనగానే ఒక వ్యక్తి చెప్పాడంట, వారి సేవకులలో ఒకడు. 12వ వచనం, అతని సేవకులలో ఒకడు రాజువైన ఏలినవాడా ఇశ్రాయేలు రాజు పక్షమున లేరు కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేశాను. ఇశ్రాయేల్ రాజుకి ఎవరూ లేరు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, మాకెవ్వరు
మనుషులు కొన్నిసార్లు మంచిగా ఉన్నట్టే ఉండి మన కష్ట సమయంలో ఎవ్వరు హెల్ప్ చేయకపోతే ఏమంటామండి? ఇంతమంది ఉన్నారు అనం, ఎవ్వరు లేరండి. అందరున్నా ఎవ్వరూ లేనట్లే. ఇశ్రాయేలు రాజుకు దగ్గర ఉన్న సైన్యము, సైన్యాధిపతులు, జ్ఞానులు వాళ్ళందరూ సేమ్ సిరియా రాజు దగ్గర కూడా ఉంటారు. ఏ రాజ్యం అన్న అంతే కదా, మోర్ ఆర్ లెస్. ఇతని దగ్గర ఉన్న యుద్ధ వీరులు, శూరులు, సైన్యము, ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి కామన్. కానీ స్పెషల్ ఏంటి? సిరియా రాజును ఇశ్రాయేల్ రాజును వ్యత్యాసపరుస్తున్నది, ప్రత్యేకపరుస్తున్నది. వాట్ ఈస్ డ్రాయింగ్ ద లైన్ బిట్వీన్ ద సిరియన్ కింగ్ అండ్ ద ఇజ్రాయలైట్ కింగ్? ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సేవకుడు, దట్ ఈస్ మేకింగ్ ద బిగ్ డిఫరెన్స్. దేవుని సేవకుడు ఉన్నాడు, అదే గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంది. చెప్పేశాడు వెళ్ళి, సేవకుడు చెప్పాడు, వారికి ఒక ప్రవక్త ఉన్నాడు, మీరు అనుకొనిన మాటలు. అంటే ఆ ప్రవక్త దగ్గర ఏమైనా సీసీ కెమెరాలు ఉంటాయా? ఆ ప్రవక్త దగ్గర ఏమన్నా? ఈ రోజుల్లో మనుషులు ఎట్లా తయారైపోయారంటే ప్రతి కాల్ రికార్డ్ చేస్తున్నారు. ఏమో భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. ప్రతి కాల్ మంచి మాటలు మాట్లాడినా చెడు మాటలు అనవసరం. ముఖ్యమైతే చేయి, పర్వాలేదు. కాన్ఫ్లిక్ట్, ఆర్గ్యుమెంట్, కొంతమంది అన్నీ భర్తతో మాట్లాడే కూడా అన్ని రికార్డింగే. మళ్ళీ అవసరమైతే పోలీస్ కేసు పెట్టేయాలని. నిన్ను పోలీస్ కేసు పెట్టడానికి కాదు నీకు పెళ్లి చేసింది దేవుడు. సహోదరి, సర్దుకొని సహనం కలిగి ప్రార్థనతో నీ భర్తను రాబట్టుకొని కుటుంబంగా ముందుకు సాగాలి. అంతేగాని ప్రతిదానికి నువ్వు రికార్డింగ్ చేయడానికి అట్లాంటి ట్రస్ట్ పోతుందండి. ద హస్బెండ్ విల్ నెవర్ ట్రస్ట్ ద వైఫ్. ఈమె ఏదో అనుకోని రికార్డ్ చేసుకుంటుంది, భర్తకు అర్థమవుతుంది షీస్ ప్లానింగ్ సంథింగ్, ఏదో పెద్ద ప్రణాళిక. నమ్మడింకా నమ్ముతాడా? ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకంటే ఈమె ప్రవర్తన చూపించేసింది కదా, అతనికి హానికరంగా ఆలోచన చేస్తూ ఉందని. ఇంకంతే, వాళ్ళ బంధము స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రవక్తకు సీసీ కెమెరాలు, హెచ్డి కెమెరాలు ఏమైనా ఉన్నాయండి? హై డెఫినిషన్ కెమెరాలు లేవు, ఏం లేవు. లేదంటే ఇశ్రాయేలు ప్రవక్తకు రికార్డింగ్ చేసి వాయిస్ రికార్డింగ్లు వాట్సాప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో వన్. కానీ మర్మములను, రహస్యములను బయలుపరిచే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ద గాడ్ హూ రివీల్స్ ద మిస్టరీస్, హీ ఈజ్ ఆన్ ఎలీషాస్ సైడ్. ఎలీషాతో దేవుడు ఉన్నాడు. ప్రవక్త అన్నీ చెప్తూ ఉండగా ఏం జరిగిందని ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు సిరియా రాజు కోపం వచ్చిందండి. ఓహో, ఇతనా కారణం. ఇతను ఒక్కడిని మనం హాని చేయగలిగితే మనకి ప్రాబ్లం సాల్వ్. ఈ ప్రవక్తను గనక మనము చంపగలిగితే, సంహరించగలిగితే, అతనికి నష్టం కలిగితే, అతను నోరు మూసేస్తే చాలు, మనం ఈజీగా ఇశ్రాయేలు మీద జయము పొందొచ్చు. ఇప్పుడు ఏం చేశాడంటే గుర్రాలు, రథాలు పంపించేశాడండి. మామూలుగా పంపిలా, టెరిఫైయింగ్ సైట్. పనివాడు లేచాడు పొద్దున, ఎలీషా యొక్క పనివాడు లేచి రోజు పొద్దున మన కళ్ళు ఎలా ఉంటాయి? మసకగా, కొద్దిసేపటి దాకా కొంతమంది కనబడదు, అవునా కదా? ఇప్పుడు బయటకు వచ్చి చూడగానే మొత్తం రథాలు, గుర్రాలు ఉన్నాయి చుట్టూ తిరిగాడు. ఇది కళ, నిజమా? గిల్లుకొని ఉంటాడేమో, ఎప్పుడు చూడలేదు ఇది. ఏంటి అసలు సైన్యం ఏంటి, మా చుట్టూ ఏంటి, మాకేమైపోద్ది? బెంబేలు ఎత్తిపోయాడండి. బెంబేలు ఎత్తిపోయి దైవజనుని దగ్గర పరిగెట్టి టెన్షన్ పడిపోతున్నాడు. ఎలీషా ప్రవక్త, మనం అయిపోయాం, మనకు శత్రువులు ఒక్కరు కాదు మొత్తం దండెత్తి మన చుట్టేశారు, ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు దైవజనుడు చెప్పిన మాట 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా. ఎంత పవర్ఫుల్ వర్డ్ చూడండి. ఒక్క మాటే కానీ చాలా బలమైన మాట అండి. ఇందాక చెప్పా కదా ఒక మాట, ఎలీషా ప్రవక్త ఎవరండి? పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, శక్తి కలిగిన దైవజనుడు, దేవుని శక్తిని మోసిన దైవజనుడు అంటున్నాడు, వారికంటే మన పక్షంగా ఇంకా చాలామంది ఉన్నారయ్యా. మాట బాగానే ఉంది కానీ మనకి కనబడాలి కదా ఏదోటి. మనం ఏమంటామండి? దేవా, మాటలు చాలా బాగున్నాయి, ఆ వాగ్దానాలు చాలా బాగున్నాయి, మంచి వాగ్దానాలు బైబిల్లో అన్నీ పెట్టుకున్నా, కానీ ఏం కనబడట్లేదు, అంతా ఖాళీయే, నా బ్రతుకు అంతా శూన్యమే, అంతా
వ్యర్థమే అన్నట్టుంది పరిస్థితి. దైవజనుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడండి. చూడండి 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. నా సందేశం యొక్క అంశం ఏమని చెప్పానండి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఎవరి చుట్టూ ఉన్నాయంట? ఎలీషా చుట్టూ ఉన్నాయంట. ఎట్లా ఉన్నాయంట? నిండున్నాయంట. నిండుగా వచ్చేసారు కదా శత్రువులు, గుమి కూడా వచ్చేసారు కదా, చుట్టేశారు కదా, ఇంత ఖాళీ వదలకుండా. ఈ ఎలీషాను అతనితో ఉన్న వాళ్ళందరినీ ఇవాళ అంతు తేల్చేద్దామని వచ్చారు కదా. వాళ్ళు ఎలా చుట్టేశారో ఖాళీ లేకుండా దేవుడు కూడా ఏం చేశారండి? నింపేశాడు అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో. హల్లెలూయా. ఎలీషాకు తెలుసు అంతే ఉన్నారు, కానీ ఇతనికి విశ్వాసం లేదు కాబట్టి ఇతనికి ప్రూఫ్ కావాలని అడుగుతున్నాడు. కళ్ళు తెరువయ్యా, ఇతని దేవుడు విన్నాడా లేదా? ఇప్పుడు ఇంకో అద్భుతమైన ప్రార్థన చేశాడండి ఎలీషా ప్రవక్త. 18వ వచనం, ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా. 2 peculiar and opposite prayers. 2 ప్రార్థనలు పక్క పక్కనే ఉన్నాయి. ఒకటేమో కళ్ళు తెరవయ్యా అని చేశాడు ఒకరికి, ఎవరికి? పనివానికి. ఇంకొకరికి ఏం చేశాడు? కళ్ళు ముయ్యయ్యా అని చేశాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప రాజుల దగ్గర సైన్యాధిపతులు ఉంటారండి, ఇట్లా చేతులు కట్టుకొని. రాజు పలానా చేయండి అనగానే ఏమంటారంటే, యోర్ విష్ ఇస్ మై కమాండ్. నీ ఆశపడయ్యా, ఒక్క మాట వదులు చాలు, మేము ఆ పనిలో ఉంటాం కదా, విల్ బీ ఆన్ ఇట్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దైవజనుడు దేవా ఇది చేయి అనగానే దేవుడు ఆగుతున్నాడండి. పాజ్ ఇస్తున్నాడా? రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తాను అంటున్నారా దేవుడు? దేవుడు తన దాసుని ఎట్లా గణపరుస్తున్నాడంటే, నువ్వు చెప్పు, నేను కార్యము చేస్తా. మన దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. వీళ్ళ కళ్ళు ముయ్యయ్యా అంటే అందరూ గుడ్డోళ్ళు అయిపోయి తిరుగుతూ ఉన్నారండి అక్కడ. ఒకరు కాదు, తెరవబడింది ఒకరి కళ్ళే, కానీ మూయబడింది మొత్తం శత్రువులు అందరూ గుడ్డోళ్ళు. అర్థం అవట్లేదు వాళ్ళకి. ఏంటి, మా కళ్ళన్నీ మూయబడ్డాయి. మూయబడిన తర్వాత మనం చూసినట్లయితే దేవుడు మరి 18వ వచనం, ఆ దండువారు సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. దేవుడు ఎలీషాను ఇట్లా చెప్పావు కానీ నాకు ఇప్పుడు ఇట్లా చేయాలని లేదు అన్నాడండి దేవుడు. నువ్వు అలా అనుకుంటున్నావా? నేను నెరవేరుస్తా. గాడ్ ఆనర్స్ దోస్ హూ ఆనర్ హిమ్. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు అని చెప్పిన దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడండి చేసి. మన దేవుడు పెద్ద పెద్ద మాటలు ఇచ్చేసి మర్చిపోయేవాడు, లేదంటే ఒక జాతికి, ఒక ప్రాంతానికి చెందిన వారికి, ఒక వయసు ఉన్న వారికి పార్షాలిటీ చూపించే దేవుడు కాదు. ఆయన ఎందుకు భయభక్తులు గలవారు అందరి ఎడల ఆయన కృప చూపించే దేవుడు. ఆయన కార్యాలు జరిగించి. గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు మొహాలు చూసి, మనుషులను చూసి, ఇంటి పేరు చూసి, కులాన్ని చూసి, ప్రాంతాన్ని చూసి, చదువును చూసి కొంతమందిని పైన పెట్టి కొంతమందిని పక్కన పెట్టేవాడు కాదు. యథార్థంగా ఉన్న వాళ్ళు పైన పెడతాడు. దేవునికి ఇష్టం లేకుండా బ్రతికే వాళ్ళందరూ ఎవరైనా పక్కకు దోయడం అంతే. జస్ట్ పుషింగ్ అసైడ్ అంతే, వెనక్కి దోస్తాడు అంతే. దేవుని ముందు పెట్టిన వాళ్ళు ముందుకే దోస్తాడు దేవుడు. హల్లెలూయా. నేను ముగిస్తా ఉన్నా. ఎలీషా ప్రవక్త శక్తివంతమైన, చూడండి ఎలీషా ప్రవక్త జీవితంలో ఒక నూతనత్వం మనకు కనబడతాం, ఒక వినూత్నమైన విధానం. అడిగిన ఆశలు కూడా, నీ ఆత్మలో 2 పాళ్ళు. ఇప్పుడు ప్రార్థనలో కూడా ఎంత ప్రత్యేకంగా ఉందండి ప్రార్థన. నీకు ప్రార్థన చేయడం రాకపోతే అడుగు, ప్రభా నాకు ప్రార్థన చేయడం నేర్పించు. ఎప్పుడు 10 సంవత్సరాలు అదే ప్రార్థన,
నన్ను దీవించు, నా బిడ్డల్ని దీవించు, యేసునామంలో ఆమెన్. అంతే, ఆ 2 ముక్కలే నేర్చుకో. అడుగు, ప్రభువా నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు టీచ్ మీ హౌ టు ప్రే, టీచ్ మీ వాట్ టు ప్రే. ఏం అడగాలో కూడా నాకు నువ్వు నేర్పించయ్యా. ఏం అడగాలో నాకు నువ్వు, ఎందుకంటే నాకు ఏం అడగాలి కూడా తెలివి తక్కువ వాళ్ళం మేము. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే మేము ఇంతే అడిగి అంతే పొందుకుంటాం కొంచెంసార్లు. అలాంటి తెలివి మాది, తెలివితేటలు. నేను అలాగే ప్రేయర్ చేసేదాన్నండి. దేవా నువ్వు నేనేం అడగాలనుకుంటున్నావో అది నేను అడిగే జ్ఞానము, ఆలోచన నాకు ఇవ్వు. నేను చెప్పగలను, ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను నా జీవితంలో. నేనేం అడగాలో నేను అనుకోనప్పుడే నాతో దేవుడు అడిగించి నేను అడిగింది దేవుడు నెరవేర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి నా జీవితంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడిగిన మాటలు, చాలా ప్రత్యేకమైన ప్రార్థనలు ఎలీషా ప్రవక్త చేస్తే దేవుడు ఆ ప్రార్థనలు అంగీకరించారు. శక్తి కలిగిన ప్రవక్తను ఎందుకు చెప్తున్నానంటే, ఏలియా ప్రవక్త 7 అద్భుతాలు చేస్తే ఎలీషా ప్రవక్త 14 అద్భుతాలు చేశారండి. ఎందుకంటే ఎంత అడిగాడండి? 2 అంతలు అడిగాడు కదా. అది దేవుని చిత్తమైంది కాబట్టి వచ్చింది. దేవుని చిత్తమైంది, ఈయన యోగ్యంగా బ్రతికాడు కాబట్టి. దేవుని చిత్తం కాకుండా దేవుడు ఇవ్వడు. రెండోది ఏంటంటే, ఒకవేళ అది పొందుకున్నాక అయోగ్యంగా ప్రవర్తించుంటే అది ఆ అభిషేకము, ఆ దేవుని శక్తి ఏమైపోయేదండి? పోయేది. అర్థమవుతుందా? అడిగావు కరెక్టే, దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు కరెక్టే. ఇష్టానుసారంగా లోకంలో పడి చెడితే పోతాయి, అన్నీ పోతాయి. ఎలా వచ్చి అంతకంటే స్పీడ్గా పోతాయి. మొత్తం ఖాళీ అయిపోద్ది బ్రతుకు. ఎలీషా ప్రవక్త శ్రేష్టమైనవి, హీ డిజైర్డ్ ఫర్ ద బెస్ట్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్, హీ రిసీవ్డ్ దెమ్. పొందుకున్నాడు, ఆ అభిషేకాన్ని మోసాడు అండ్ లైఫ్ లాంగ్. మోసిన తర్వాత సమాధిలోకి వెళ్ళాడు. ఎవరైనా ఒకరోజు ఎక్కడికి వెళ్ళాలా? ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత గొప్ప దైవజనుడైనా సమాధిలోకి దేవుని సమయం వచ్చినప్పుడు వెళ్ళాలా. దేవుడు పిలిచినప్పుడు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. వాట్ ఎ మిరకల్! ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి ఇది. ఎప్పుడైనా జరిగిందా ఇది? ఎలీషాను పాతి పెట్టారు, ఎముకలే ఉన్నాయి. ఇప్పుడు ఎముకలు పాతి పెట్టబడి ఉన్నాడు. ఈ రోజుల్లో అంటే ఒక పెద్ద కట్టడం లాగా కట్టి గ్రానైట్తో దాని మీద చలువరాయి ఏదైనా వేయించి దాని మీద ఎపిటాఫ్ అంటారు, సమాధి మీద రాసే మాటలు. అవి కూడా సాక్ష్యమే తెలుసా? దైవజనుడైన విలియం కేరీ గారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తా, మీ సమాధి మీద ఏం రాయాలని కోరుకుంటున్నారు మీరు చనిపోయాక అని అడిగారు. ఆయన చెప్పాడు, a poor helpless wretched worm I am, into thy hands I fall. ఒక బీద దౌర్భాగ్యమైన పురుగునైన నేను నీ చేతిలో పడుతున్నాను దేవా అని రాయమన్నాడు అంటండి. హల్లెలూయా! గొప్ప కార్యాలు చేశాడండి విలియం కేరీ. ఎన్ని సాధించాడో, ఎన్ని అవార్డులు రావాలా ఆయన. భారతీయుడు అంటే జాన్ వెస్లీ గారు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, భారతీయుడు అంటే మన వాళ్ళు ఇక్కడ పెట్టుకునేవాళ్ళు, వేరే దేశస్థుడని పక్కన పడేశారు ఆయన్ని. పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, బట్ హీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ టు ద ఇండియన్ సొసైటీ. మన దేశానికి ఎంతో మేలు చేశాడు. ఏం రాయాలయ్యా? ఫలానా గొప్ప మాటలు రాయమన్నాడా? నీ చేతిలో పడుతున్నా ప్రభా అని రాయమన్నాడంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలు చనిపోయినా కూడా సాక్ష్యమేనండి. హల్లెలూయా! మన బ్రతుకు మూలంన అయినా సరే, మన చావు మూలంన అయినా సరే దేవునికి మహిమ రావాలా. హల్లెలూయా! నేను ఎప్పుడు అది కూడా ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో. ఎట్లా బ్రతుకుతున్నామో ప్రభువా నీ సాక్షులుగా, మా మరణాలు కూడా నీకు మహిమ. అది 80 సంవత్సరాలకో 90 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో దేవుని సమయం ఎప్పుడో వీ నెవర్ నో, బట్
సాక్ష్యమే అవ్వాలి, అది కూడా ఏదైనా సాక్ష్యం అవ్వాలయ్యా, సహాయం చేయి. దైవజనుని పెట్టేశారు భూమిలో. అక్కడ ఈ రోజుల్లో అయింటే ఏమన్నా మంచిగా చేసేవాళ్ళేమో, ఎవరికి తెలియదు. అది ఎవరో మామూలు సమాధేలే, సైన్యం వస్తూ ఉంటే భయపడి ఎక్కడో దగ్గర పెట్టండి రా అనగానే పెట్టేశారు. ఆ చచ్చిన శవానికి ఎవరెముకలు తగిలే అంటండి, ఎలీషా ఎముకలు తగలగానే లేచి నిలబడి అందరూ షాక్. శక్తి కలిగిన దైవజనుడు అని ఎందుకంటున్నానంటే, ఆయన చనిపోయాక ఎండిపోయిన ఆయన ఎముకల్లో నుండి కూడా ఇంకా జీవం వస్తూనే ఉంది. హల్లెలూయా. కుక్క బతుకి ఏనుగు బతుకి చాలా తేడా ఉంటుంది తెలుసా. అంటే ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీ డాగ్ లవర్స్, ఐఎమ్ సారీ మీకు ఒకవేళ బాధ కలిగితే. కొంతమందికి కుక్క పిల్లలంటే ప్రాణం. ఒకవేళ వారు ఏమైనా బాధపడుతుంటే నేను అలా చెప్పట్లేదు, మీ మనోభావాలు దెబ్బతీయడం నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. ఏదేమైనప్పటికీ కుక్కను మనం చూసినట్లయితే అది ఏ బ్రీడ్ అయినా, ఎంత ఎక్స్పెన్సివ్ అయినా నమ్మకమైనదే, మంచి జంతువులే. కానీ అది బతుకున్నా చచ్చిపోయినా దాని విలువ. ఏనుగు చూడండి, ఏనుగు బతికినా విలువే, చచ్చినా. ఎందుకంటే చనిపోయినా కూడా దాని టస్క్స్ ఉంటాయి కదా, ఐవరీ, దేవుడు న్యాచురల్గానే దానిలో పెట్టేశాడండి ట్రెజర్, విలువ పెట్టాడు ఏనుగులో. దాని యొక్క దంతాలు విలువైన. ఆ చనిపోయాక దాని దంతాలు కోసం అమ్ముకుంటే కూడా ఆ యజమానునికి ఏమొస్తుందండి? బ్రతికితే ఎలా బ్రతకాలంటే అలా బ్రతకాలి. బ్రతికినా విలువే, చనిపోయినా 100 మంది విలువే ఉండదు. చనిపోయాక తర్వాత వదిలేయండి, బతికినప్పుడే విలువ, నో విలువ, జీరో వాల్యూ. అమ్మ నాన్న కూడా అంటే నీ వల్ల 5 పైసలు లేదురా ఉపయోగం. ఎంతంట? ఇప్పుడు 5 పైసలు ఎక్కడ కనబడట్లేదు లేండి. కనబడుతున్నాయా? ఉండట్లా, విలువ ఉండట్లా. విలువైన దేవుని కలిగి ఉంటే నీకు విలువ ఇస్తాడండి. హల్లెలూయా. విలువ ఇస్తాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఒకవేళ నేను కెరియర్లో జాబ్లో ఉండుంటే నా ఫైనాన్షియల్ వాల్యూ పెరుగుండేది. నాకున్న ఆస్తిపాస్తులు, నాకున్న ప్రాపర్టీస్, నాకున్న అసెట్స్. నాకు ఒక సంబంధం వచ్చింది యుఎస్లో, దైవజన్ రాకముందు. ఒక ఆంటీ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, వాళ్ళకి అమెరికాలో బోల్డ్ ఇల్లులు ఉన్నాయి, గుంటూరులో చాలా స్థలాలు, చాలా అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఎంత బంగారం ఉందో ఆ ఆంటీకి, ఆమెకే తెలీదు. పెద్ద కోడలు వేరే దేశానికి చెంది, ఆమె బంగారం వేసుకోదు. చిన్న కోడలు వస్తే అత్తగారు బంగారం అంతా చిన్న కోడలకి ఇవ్వాలని ఎదురు చూస్తుందంట. కొంతమంది ప్రేమ కలిగిన అత్తగారులు ఉంటారు, ఇద్దరేలేండి కొడుకులు. ప్రేమ చూపించినా ఏం చూపించినా వాళ్ళ మీదే. వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారమ్మా. మీరు ఓకే చెప్తే మీ ఫ్యామిలీని ఇండియా నుంచి వాళ్ళు టికెట్లు, వీసాలు అన్నీ పెట్టుకొని రప్పించుకొని ఇక్కడ ఘనంగా చేస్తారంట పెళ్ళి. మోకాళ్ళేసి ప్రార్థన చేశానండి. డాడీకి చెప్పాను. డాడీ అన్నారు, నువ్వు ప్రార్థన చేసుకో, మేము ప్రార్థన చేస్తాం. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నా మనసులో వస్తున్న ప్రశ్న ఒక్కటే, నాకు డబ్బు ముఖ్యం కాదు కదయ్యా, నీ సేవలో ఉండే వ్యక్తి కావాలనుకున్నా, ఆత్మవరాలు కలిగిన వ్యక్తి కావాలనుకున్నా కదా. ఇంత డబ్బు ఉందని చెప్తున్నారు కానీ ఆ అబ్బాయి దేవుని బిడ్డ మందిరానికి వెళ్తాడు కానీ ఇంకా నీ కొరకు పెద్దగా వాడబడుతున్న అనుభవాలు అయితే లేవు. కానీ నాకున్న ఆశ వేరు. నాకన్నా ఎక్కువగా వాడబడే వ్యక్తి కావాలని కదా నేను కోరుకుంటుంది. మార్నింగ్ అవగానే డాడీకి ఫోన్ చేసి చెప్పా, డాడీ నాకు వద్దు డాడీ, నాకు డబ్బులు. అప్పుడే అనుకున్నానండి, కోట్ల రూపాయలు వచ్చే సంబంధము వద్దు, కోట్ల ఆత్మలు సంపాదించే వ్యక్తి కావాలనుకున్నా. హల్లెలూయా. ఈరోజు ఇచ్చాడండి దేవుడు ఆ కృప. ఒకవేళ నేను జాబ్లో ఉండుంటే నా ఫైనాన్షియల్ వాల్యూ చాలా పెరిగుండేదేమో అండి. నేను వెళ్ళిన ఇంటిని బట్టో, వాళ్ళకున్న ఆస్తిపాస్తుల బట్టో, నా సంపాదన బట్టో, లేకపోతే నా భర్త సంపాదన బట్టో వేరుగా ఉండేది. నా ఫైనాన్షియల్గా వాల్యూ ఎక్కువ ఉండేది. కానీ ఈరోజు స్పిరిచువల్గా నా వాల్యూ దేవుడు చాలా అధికపరిచాడండి. హల్లెలూయా. దాన్ని బట్టి స్తుతిస్తా. నాకున్న డబ్బు లేకపోతే అవన్నీ కాదు, వాటి కోసం నేను రాలేదు. అవి దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రం, దేవుని కొరకే. దేవుడు ఏది ఇచ్చినా ఆయన మహిమ కొరకే. అయితే ఆత్మీయంగా నా విలువ పెంచావయ్యా, ఆత్మీయ ఆహారం పంచే కృప ఇచ్చావయ్యా, నీ దృష్టిలో విలువైన వ్యక్తిగా చేసావు ప్రభా. ఇంకా అంతకంటే నాకు ఏం కావాలని కొన్నిసార్లు నాకు కన్నీళ్ళు వస్తాయండి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
దేవుని కొరకు నువ్వు జీవించేటప్పుడు నీ ప్రాధాన్యతలు చాలా వేరుగా, నువ్వు లోక సంబంధమైన వ్యక్తుల్లాగా డబ్బుకు వాటికి వీటికి ఎక్కువ విలువ ఇవ్వవు. నువ్వు ఆయన రాజ్యం నీతిని వెతికితే నీకు ఎప్పుడు ఏం కావాలో నీకంటే ముందు ఆయన అమెజాన్ ఏజెంట్ వచ్చి డెలివరీ చేసినట్టు వస్తూనే ఉంటాయి. ఆయన పంపిస్తాడండి, వద్దనుకున్నా వస్తాయి కొన్నిసార్లు. నువ్వు అనుకోక ముందే కూడా నీ అవసరం తిరిగి దేవుడు ముందే పంపించేస్తూ ఉంటాడు కొన్ని. కానీ వాటి వెనకాల పరిగెట్టి గోయింగ్ ఆఫ్టర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, నీ ఆత్మీయతను కోల్పోయే అంత స్థాయిలో లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెట్టామంటే గెహాజీ వలే ఖచ్చితంగా మనము నష్టపోతాం. ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఈ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. యేసయ్య అంటున్నారు, నా పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు ఏం పొందుకుంటారు? ఎంతమంది కావాలా శక్తి? ఒక్కసారి అడుగుదామా? దేవుని చేతి చూపిద్దామా? నువ్వు అడుగు, ఇస్తాడు నీకు. దేవా, నీ శక్తితో నన్ను, పవరే లేదయ్యా, నా ప్రార్థన నాకే ఉపయోగపడట్లేదు, పక్కన సంగతి తర్వాత. నేనే సరిగ్గా నిలబడలేకపోతున్నా, ఆత్మీయంగా తూలిపోతా ఉన్నా. నేనే ఆత్మీయంగా వంగిపోయి ఉన్నా, నేనే ఆత్మీయంగా కళ్ళు మూసుకొని ఉన్నా. అంటే ఏంటండి? ఆత్మీయమైన అంధత్వం. బయటకు బాగానే ఉన్నాయి కళ్ళు, బయట కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయి, కానీ దేవుని కోసం రావివి. అంటే ఈ చేతులు ఏవైనా అనమాట దివ్యాంగుల్లాగా స్పిరిచువల్గా కొన్నిసార్లు మనం ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ దేవుడి పని కోసం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, కట్టేసుకుంటూ ఉంటాం కదా. ఇవి నా కోసం ఉపయోగపడాలి కానండి దేవుని కోసం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకేమొస్తుంది? నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి నీకు శక్తి ఇస్తాడు. నిన్ను చూసి అనేక మంది ఆయన బిడ్డలుగా మారడానికి నీకు శక్తి ఇస్తాడు. హల్లెలూయా. కావాలా నీకు ఆ శక్తి? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. వేటి వెనకాల వెళ్తున్నాం, ఏవి కావాలని కోరుకుంటున్నాం? దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభా, ఈ లోక సంబంధమైన దీవెనల కొరకు కాదయ్యా నేను బ్రతుకుతుంది, ఏదో సంపాదించేసుకోవాలి, ఏదో సాధించేసుకోవాలి, అవి కాదయ్యా నా యొక్క గురి గమ్యం. నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలి, నీ కొరకు సాక్షిగా బ్రతకాలి. ఎంత గొప్ప జీవితం అండి, ఎంత గొప్ప జీవితం ఎలీషా జీవితం, ఏలియా జీవితం. దేవుడిద్దరు గొప్ప దైవజనుల యొక్క జీవితాలు మన కళ్ళ ఎదుట పెట్టారు. చనిపోయిన తరువాత అని ఎముకల్లో కూడా అంత జీవం ఉందే. బ్రతికున్నామయ్యా మేము. ఆనాడు ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, బ్రతికున్నావని పేరు ఉంది కానీ నీవు మృతుడవే. ఆ స్థితి నాకు వద్దయ్యా, ఆ మాట నీ నోటి నుండి నేను వినాలనుకోవడం లేదయ్యా. బ్రతికున్న ఆత్మీయంగా కూడా నేను బ్రతికే ఉండాలి, ఆత్మీయంగా కూడా నేను యాక్టివ్గా ఉండాలి, ఆత్మీయంగా కూడా నేను ఫలించాలి, ఆత్మీయంగా కూడా నీ శక్తితో నీ ప్రభావంతో నింపబడి పరిశుద్ధాత్ముడా నీ కొరకు నేను సాగాలి ప్రభా, నాకు సహాయం చేయి. అడుగుతారా? ఎవరు తెరిచి అడగండి, మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎంత ప్రాముఖ్యమైనమో, ఎంత అవసరమో మాకు, అవి శాశ్వతమైనవని మా జ్ఞాపకం చేశారు ప్రభువా. వందనాలు. నీ శక్తితో నీ బలముతో మమ్మల్ని నింపండి అయ్యా. మేం బలహీనమే, కానీ మమ్మల్ని బలపరచు. నీవు మాతో ఉంటే మేము సమస్తం చేయగలమయ్యా. నన్ను బలపరచు, వాని యందు నేను సమస్తం చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అన్నాడు పౌలు భక్తుడు. నిజమే ప్రభా, మా బలహీనతలలో నీ శక్తిని పరిపూర్ణం చేసే దేవుడవయ్యా, నీకు స్తోత్రం. నీ బలముతో ఈ ప్రభావంతో మమ్మల్ని నింపండి. ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించడానికి, ఈ లోకంలో నీ కొరకు మండడానికి, ప్రకాశించడానికి, ఆరిపోయిన అనేక మంది జీవితాలను నీ కొరకు వెలిగించడానికి నీ కృప మాకు ఇవ్వండి అయ్యా. ఎవ్వరికి భయపడకుండా, ఆనాడు దైవజనులు ఎవ్వరికి భయపడలేదయ్యా. రాజులకు భయపడలా, శత్రువులకు భయపడలా, శత్రు రథములకు భయపడలా. నిజమేం ప్రభా,
మా పక్షంగా ఉన్నవాడో, మాలో ఉన్నవాడో, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు తండ్రి. నీకు స్తోత్రం. మేమెప్పుడు అది మర్చిపోకుండా సహాయం చేయి. ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా మాలో ఉన్న నీవు బలవంతుడవని, మమ్మల్ని బలపరిచేవాడవని, ఎంత నీరసించిపోయినా, ఎంత కృషించిపోయినా, ఎంత బలహీన పడిపోయినా మమ్మల్ని లేవనెత్తి బలపరిచి తిరిగి శక్తితో నింపి నడిపించే దేవుడు అని జ్ఞాపకం ఉంచుకొని సాగడానికి సహాయం చేయండి. ఉదయకాల సమయంలో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీన స్థితిలో ఎవరున్నారు, శక్తిహీనతలో ఎవరున్నారో వారిని శక్తి చేత బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోనండి. నేను ప్రజలకున్న అవసరతలన్నీ నీ మహిమైశ్వర్యంలో తీర్చండి అయ్యా. నీ సమృద్ధి చేత నడిపించండి. నీ మందిరంలోని మేలు చేత మమ్మల్ని తృప్తిపరచమని, ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.